హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడు సమ్మర్ కదా, అబ్బా ఎంత ఎండలు మండిపోతున్నాయి కదా. ఈ సమ్మర్లో అందరికీ ఎలా అనిపిస్తుంది, ముఖ్యంగా పిల్లలకైతే అసలు చల్లగా ఐస్ క్రీమ్ తినాలి, కూల్ డ్రింక్ తాగాలి అనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా అనిపిస్తుంది కదా ఒక్కో టైంలో. మరి ఈ ఎండలు తట్టుకోలేక అబ్బా ఎంత వేడి, కొంచెం చల్లగా ఏమన్నా తాగితే బాగుండు, ఏమైనా తింటే బాగుండు అనిపిస్తుంది కదా. అందుకే అందరూ ఈ సీజన్లో కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు బాగా తాగటం, తింటూ ఉంటారు. అదే మనం హెల్తీగా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, కుల్ఫీలు కూడా చక్కగా ఎంత హెల్తీగా ఐస్ క్రీములు, కుల్ఫీలు కూడా ఇప్పుడు బాగా సీజను, వాళ్ళకి షాప్ వాళ్ళకి కూడా భలే సేల్ అయిపోతాయి. అదే కుల్ఫీలు మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఎంతో హెల్తీగా అసలు బయటికి వెళ్ళాలనే ఆలోచనే రాదు పిల్లలకి. అయితే ఎప్పుడు మీరే చేయమని అడుగుతూ ఉంటారు. చక్కగా ఒకసారి చేసి పెట్టామంటే వాళ్ళు టేస్ట్ చూసారంటే పదే పదే మిమ్మల్ని అయితే ఇంకా ఇంట్లోనే చేయమని అడుగుతూ ఉంటారు. బయటికి వెళ్ళే పని కూడా ఉండదు, చక్కగా ఇంట్లోనే చేసి పెట్టవచ్చు. ఎంతో హెల్తీగా మనం చేసుకునేదంటే మన కళ్ళ ముందు మనం చేసుకుని చాలా హెల్తీగా చేసుకుంటాం. వాళ్ళు ఏమేం చేస్తారో ఏంటో కూడా తెలియదు కదా. అదే మనం ఇలా హెల్తీగా చేసి పెట్టామనుకోండి, పిల్లలు ఎంత సంతోషంగా, ఇప్పుడు మనం చేసింది పిల్లలు అంత ఇష్టంగా తింటా ఉంటే, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఈ సమ్మర్ సీజన్లో అందరూ తినడానికి ఇష్టపడతారు కదా. మనం చేసినవి వాళ్ళు తిని మెచ్చుకుంటా ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఉండండి. ముందుగా బాదం పప్పు, జీడిపప్పులు, పిస్తాలు పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను, మందపాటి ప్యాన్ తీసుకోవాలి. తీసుకొని అడుగున కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే పాలు అడుగున అంటుకుంటూ ఉంటాయి. మనం మామూలుగా పాలు కాసినా కూడా అడుగున ఉంటుంది, తెట్టలాగా అంటుకుంటుంది కదా. అలా అంటుకుంటే టేస్టే పాడైపోతుంది. అందుకని చెప్పి కొంచెం నీళ్లు అలా తడి చేసుకుంటే కొంచెం అంటుకోకుండా బాగుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తొందరగా వస్తుంది, టేస్ట్ బాగుంటాయి. అందుకని ఇవి నేను 1 లీటర్ తీసుకున్నాను. 1 లీటర్ తీసేసుకొని దాన్ని చూడండి కొంచెం ముందు ఓ బౌల్లోకి కొన్ని తీసుకుంటున్నాను. ఒక 4 స్పూన్లు విడిగా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అది ఎందుకంటారా, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అందులో కలుపుకోవాలి. విడిగా మనం కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్గా వేసామనుకోండి, అందులో ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి పాలల్లో కలుపుకొని దాన్ని కనుక అందులో వేసుకున్నామంటే అలా ఉండలు కట్టకుండా బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం పాలు తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసేసుకొని, ఇది నేను వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇది వేసుకొని బాగా కలుపుకొని, ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ మన ప్రాసెస్ వేరే చేసుకుందాము. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టాను కదా, అవి అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే పాలు అడుగంటిపోయినాయి అంటే టేస్టే బాగోదు. దగ్గరుండి చూసుకొని, మరీ లో ఫ్లేమ్ కాకుండా మరి హై ఫ్లేమ్ కాకుండా, హై ఫ్లేమ్ అంటే బాగా తొందరగా పొంగిపోతాయి. అది లో ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండే కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర నుంచి కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా చక్కగా నీట్గా వస్తుంది. కొంచెం ఓర్పు ఉండాలన్నమాట దీనికి. కొంచెం ఓర్పుగా మనం చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. చాలా తొందరగానే అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదనమాట. చూడండి, ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం షుగర్ కలుపుకోవాలి. షుగర్ ఇప్పుడు ఒక 1/2 లీటర్కి ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్లు కలుపుకుంటున్నాను అనమాట. షుగర్ వద్దనుకునే వాళ్ళు మామూలుగా కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది మిల్క్ మేడ్ అదైనా వేసుకోవచ్చు. లేదంటే షుగర్ ఫ్రీ వస్తుంది కదా, అదైనా కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పుడు షుగర్ వేస్తూ ఉన్నాను. మీరు వేరే ఏదైనా ట్రై చేయొచ్చు అనమాట. చూడండి, బాగా పాలు బాగా మరుగుతూ ఉంటే చుట్టూ ఉండే మీగడ కూడా దాన్ని మన లోపలికి పాలల్లోకి తీసుకోవాలి. చుట్టూ కడతా ఉంటుంది కదా, అది కూడా చూడండి ఇలా తీసుకొని పాలల్లో అలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇప్పుడు షుగర్ వేసేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్లు షుగర్. అది మీరు షుగర్ తక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలనుకున్న ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొందరు ఇలాంటి షుగర్ అయితేనే ఇష్టపడతారు, కొందరు వేరే వేసుకున్నా కూడా ఇష్టపడరు. మీరు ఇష్టపడే వాళ్ళు అయితే అలా షుగర్ ఫ్రీ అయినా వేసుకోవచ్చు, లేదంటే కండెన్స్డ్ మిల్క్ అవన్నీ వేసుకోవచ్చు అనమాట. వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, పాలు కొంచెం బాగా చిక్కబడతా ఉంటాయి. ఇలా మొత్తం షుగర్ కూడా కలిసేలాగా మొత్తం కలుపుకుంటూ చుట్టూ ఉన్న మేగండు కూడా లోపలికి తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే కొంచెం చిక్కబడతా ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఇవి పోసుకోవాలి. ఇవి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఒక్కసారిగా పోయకూడదు, ఉండగడుతుంది. చూడండి, ఇలా పోసుకొని కలుపుకుంటూ ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం చిక్కబడాలన్నమాట.
ఇది వేసిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది, ఇగో కొంచెం థిక్గా వస్తుంది అనమాట. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకుండా మన పక్కకి ఎక్కడికైనా వెళ్ళామంటే అవి అంతే ఒక అడుగున అంటిపోతాయి అనమాట. ఇప్పుడు దీనిలో కొంచెం చూసారా కుంకుమ పువ్వు, ఇది ఆప్షనల్ అనమాట. ఒక్కొక్కళ్ళ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. చూడండి ఇది వేసాను, కుంకుమ పువ్వు కొంచెం 2 రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వేసిన తర్వాత దీనిలోకి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, అవి మరి పొలుకుగా వేయలేదు నేను కొంచెం, ఎందుకంటే దీనిలో కలిసిపోవాలి కదా మనం కుల్ఫీ తినేటప్పుడు, దీనిలో కలిసి ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను దీనిలో కొంచెం మెత్తగానే వేసాను అనమాట. చూడండి దీనిలో ఒక 2 స్పూన్లు ఆ పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని అది కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంతకుముందు బయట నుంచి కుల్ఫీలు తీసుకొస్తే అవి సైజులు చిన్నవి ఉండేవి, మాకైతే ఒకటి సరిపోయేది కాదండి. ఒకటి తిన్నాక అయ్యో ఇంకోటి అడుగుతూ ఉండేవాళ్ళం. అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారు, ఒక్కోటి కాకుండా ఓహో 2 3 కూడా, అంటే ఎక్కువ క్వాంటిటీ తెచ్చి అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇలా మనం ఇంట్లోనే చేసుకోవటం మొదలుపెట్టామనుకోండి, అసలు ఇంకా బయట నుంచి తెచ్చే అవసరమే ఉండదు కదా. చక్కగా మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసి పెట్టేసేయచ్చు. మనం చేసామనే తృప్తి మనకి ఉంటుంది, మనం హెల్తీగా పెడుతున్నామని వాళ్ళు కూడా చక్కగా తింటానికి, అంటే టేస్ట్ మనకి అక్కడ బయట తిన్న వాటికి మాత్రం తీసిపోదండి. చాలా చాలా బాగుంటుంది. కావాలంటే తప్పకుండా మీరు చేసుకొని తిని చూసి చెప్పండి. సమ్మర్ కదా, ఇప్పుడు చేసుకున్నారంటే అందరూ తినడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అంటే చలికాలం లేదంటే అలాంటప్పుడు అంటే మనకి కోల్డ్ జలుబు చేస్తుంది ఏదైనా అని అనుకోవచ్చు. చూసారా కొంచెం థిక్గా అయిపోయినాయి. దీన్ని కుల్ఫీ మౌల్డ్స్ లేని వాళ్ళు ఏంటంటే టీ గ్లాసులు ఉంటాయి కదా, వాటిలో అయినా పోసుకొని పైన కొంచెం అల్యూమినియం ఫాయిల్ కానీ కవర్ కానీ కవర్ చేసుకోవచ్చు. చూడండి దీన్ని ఇప్పుడు నేను కుల్ఫీ మౌల్డ్స్లో పోసుకుంటున్నాను. ఇలా పోసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, స్టోర్ చేసుకుంటే ఒక 5-6 గంటలు పెట్టేసుకుంటే చక్కగా కుల్ఫీ రెడీ అయిపోద్ది. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్, ఎంత సింపుల్గా ఉంది కదా, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు బయట తిన్న వాటికి ఏ మాత్రం తీసిపోదు. చక్కగా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ ఇంట్లో అందరూ తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఇలా కుల్ఫీ మౌల్డ్లోకి అన్నీ పోసేసుకుంటున్నాను. పోసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ ఒకటి పైన ప్యాగో హోల్ ఉంది కదా, దానిలో పెట్టేసేసుకోవచ్చు. అదే మీ గ్లాస్లో కూడా ఎలాగనేది నేను చూపిస్తాను చూడండి. ఈ కుల్ఫీ మౌల్డ్స్లో పోసుకోగా కొంచెం బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. అంతే కొంచెం ఎక్కువే చేసుకున్నాను నేను, అంటే అందరు తింటారు కదా, అందరూ ఇష్టంగా తినొచ్చు, ఇది చాలా బాగుంటుంది అందుకని చెప్పి అందరు తింటారు. ఇగో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసేసుకుంటున్నాను. పెట్టేసుకొని వీటిని ఒక 5-6 గంటలు, నేనైతే నైట్ అంతా పెట్టేశాను, నైట్ అంతా పెట్టేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అలాగా. తర్వాత ఈ మిగిలిపోయింది కొంచెం చూడండి, ఈ మిగిలిపోయిందాన్ని నేను గ్లాసులో పోసుకుంటాను, టీ గ్లాసుల్లో. ఇలా పోసుకుంటే ఇది కూడా అసలు కుల్ఫీ మౌల్డ్సే ఉండక్కర్లేదండి, ఇలాంటి గ్లాసుల్లో పోసుకున్నా కూడా బాగుంటుంది కూడా. స్టిక్ అలా పెడితే అది పడిపోద్ది. నేను ఊరికే అలా పెట్టి చూశాను. తర్వాత చూడండి ఈ అల్యూమినియం ఫాయిల్ లేదంటే ప్లాస్టిక్ కవర్ ఉన్నా పర్వాలేదు, ఇలా కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని పైన ఇలా గుచ్చక్కర్లేదు, చాకుతో కొంచెం ఘాటు పెడితే నేను డైరెక్ట్గా అలా గుచ్చేసాను అనుకోండి, చాకుతో కొంచెం ఘాటు పెట్టుకొని దానికి స్టిక్ పెట్టేసేసుకోవచ్చు. అది కూడా ఫ్రిడ్జ్లో వీటితో పాటు పెట్టేసుకుంటే చక్కగా గ్లాస్లో కూడా కుల్ఫీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూసారా నేను నైట్ అంతా పెట్టేసుకున్నాను, ఇప్పుడు తీసాను చూడండి. ఇప్పుడు ఎంత బాగా కుల్ఫీ రెడీ అయిందో చూడండి. ఇది కొంచెం చల్లగా ఉంది కదా తీయటానికి, అదిగో తిరుగుతుంది చూసారా ఈజీగా. కతే మనం గబక్కన ఫాస్ట్గా తీస్తే స్టిక్ అక్కడ ఇరిగిపోద్దని కొంచెం అలా నీళ్ళల్లో ఒక్క సెకండ్ అలాగా పెట్టేసేసుకుంటే, ఇలా జస్ట్ అలా పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో, ఎంత బాగుందో చూడటానికి. చూడటానికే కదండి, తినటానికి కూడా చాలా బాగుంటుంది. చూడటం ఒక్కటే కాదు, కంటికి ఇంపు అని కాదు, తినటానికి కూడా నోటికి కూడా ఇంపుగానే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చూసారా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉండలేదా మీకు? చాలా బాగుంటుందండి. మీరు షాప్లో తిన్నదాన్ని బయట తెచ్చుకొని తిన్నదాన్ని ఈయన ఏ మాత్రం తీసిపోదు. మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి, మీకే అనిపిస్తుంది అయ్యో ఇంట్లోనే ఇంత బాగా చేసుకోవచ్చు, ఇంకా బయటికి మనకెందుకని మీరే అనుకుంటారు. చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. చూస్తుంటే ఇప్పుడు తినేసేయాలనిపిస్తుంది కదా, బాగా టెంప్టింగ్గా ఉంది కదా. చూస్తుంటే నాకే అలా అనిపిస్తుంది, అప్పటికప్పుడు తినేసేయాలనిపిస్తుంది. ముందు మీకు ఫోటోలు వీడియోలు తీసి చూపించాలి కదా, అందుకని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మీకు చూపించిన తర్వాత వెంటనే మేము తినేసేయటమే. చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ట్రై చేసి చూడండి. ఇందులో గ్లాస్లో వేసుకున్నది కూడా చూపిస్తాను చూడండి. ఇవి మామూలుగా కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకున్నాయి. ఇది లేని వాళ్ళు చిన్న గ్లాసులో వేసుకోవచ్చు చెప్పారు, అది కూడా చూపిస్తున్నాను చూడండి.
ఇగో పైన కొంచెం లావుగా వచ్చింది. చిన్న గ్లాస్ తీసుకున్నారనుకో కొంచెం సన్నగా వస్తుంది అంతే. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.